ఇరాన్తో యుద్ధం, ట్రంప్కు మరో 6 రోజులే డెడ్లైన్. ట్రంప్పై మండిపడుతున్న విపక్షం, ఓన్ పార్టీ రిపబ్లికన్లు. పశ్చిమాసియాలో మారణ హోమానికి రంగం సిద్ధమైందా? ఆరు రోజులు, కేవలం 6 రోజులే సమయం. ఈలోగా ఇరాన్ను ఓడించడమో ఒప్పందం చేసుకోవడమో ఈ రెండు ట్రంప్ ముందున్న ఆప్షన్స్. లేకపోతే అమెరికా అధ్యక్షుడిగా ఇజ్జత్ పోవడమే కాదు, అమెరికన్లో ఉన్న కాస్త మద్దతు కూడా గంగలో కలిసిపోవడం ఖాయం. ఇది తెలుసు కాబట్టే ట్రంప్ వార్ జోన్లో ఎండ్ గేమ్ స్టార్ట్ చేశాడు. చర్చలకు తొందర లేదంటూనే ఇరాన్కు సమయం లేదని హెచ్చరిస్తున్నాడు. వీలైనంత త్వరగా తమతో ఒప్పందం చేసుకోవాలని అన్ని విధాలుగా ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు షురూ చేశాడు. ఇరాన్ పోర్ట్లను దిగ్బంధిస్తున్నాడు. హర్ముజ్లో ఇరాన్కు చెందిన చిన్న బోటును కూడా కాల్చి పారేయమని ఆదేశాలిచ్చాడు. ఇప్పుడు ఏకంగా 3వ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ను రంగంలోకి దించాడు. యుఎస్ఎస్ జార్జ్ హెచ్డబ్ల్యూ బుష్. అమెరికా రంగంలోకి దించిన 3వ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇదే. నిమిట్జ్ క్లాస్కు చెందిన భారీ అణు ఇంధన నౌక ఇది. ఏప్రిల్ 23 నాటికి హిందూ మహాసముద్రం మీదుగా అమెరికా సెంట్రల్ కమాండ్ పరిధిలోకి చేరుకుంది. దీనికంటే ముందే ఈ ప్రాంతంలో మరో 2 విమాన వాహక నౌకలు ఉన్నాయి. మొదటిది యుఎస్ఎస్ అబ్రహం లింకన్. ఇది ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఉంది. రెండోది యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్. ఇది ఎర్ర సముద్రం ప్రాంతంలో మోహరించి ఉంది. ఈ 3వ నౌకను పంపడానికి ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 13 నుంచి అమెరికా ఇరాన్పై నౌకాదళ దిగ్బంధనాన్ని అమలు చేస్తోంది. ఇరాన్ రేవుల నుంచి వెళ్లే లేదా అక్కడికి వచ్చే ఓడలను అమెరికా బలగాలు అడ్డుకుంటున్నాయి. ఈ దిగ్బంధనాన్ని మరింత పటిష్టం చేయడానికి అదనపు బలం అవసరమైంది. రెండో రీజన్, హర్ముజ్లో ఇరాన్ కొత్తగా సముద్రపు మైన్లను అమరుస్తోంది. హర్ముజ్లో ఇరాన్ భారీగా చిన్న బోట్లను మోహరించినట్టు తాజాగా తీసిన శాటిలైట్ ఫోటోల్లో బయటపడింది. నౌకా విధ్వంసక ఆయుధాలు, స్వల్ప శ్రేణి క్షిపణులు అమర్చిన స్పీడ్ బోట్లను ఇరాన్ నావీ హర్ముజ్లోని ఉత్తర భాగంలో రహస్యంగా మోహరించినట్లు ఓపెన్ సోర్స్ పరిశోధకుడు మెహాదీ తెలిపారు. దాదాపు 33 బోట్లు దాడులకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. సెంటినెల్-2 ఉపగ్రహం ద్వారా తీసిన చిత్రాల ఆధారంగా ఈ విషయాన్ని తెలిపారు. ఈ బోట్లను మోహరించేందుకు పెద్ద నౌకాశ్రయాలు అవసరం ఉండదు. సముద్రంలో ఇవి శత్రువుపై మెరుపు వేగంతో దాడులు చేసి మాయమైపోతాయి. ఇలాంటి బోట్లు ఇరాన్ వద్ద భారీగా ఉన్నట్లు భావిస్తున్నారు. సో ఇరాన్ చర్యలను అడ్డుకోవడానికి అమెరికా ఈ భారీ నౌకను రప్పించింది. మూడోది యుద్ధ సన్నద్ధత. ఒకవేళ ఇరాన్ ప్రతిఘటిస్తే ముప్పేట దాడి చేయడానికి వీలుగా అమెరికా తన గగనతల నావికా శక్తిని అక్కడ కేంద్రీకరిస్తోంది. ఎందుకంటే ఇరాన్తో యుద్ధం ఇప్పుడు ట్రంప్ మెడపై కత్తిలా మారింది. ఇరాన్ను తేలిగ్గా ఓడించి కాళ్ల బేరానికి తెచ్చుకుంటానని చెప్పి యుద్ధంలోకి దిగిన ట్రంప్ ఇప్పుడు అందులోంచి బయటపడడం ఎలాగో తెలియక తలపట్టుకుంటున్నాడు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు ఏ దేశంపై అయినా యుద్ధం ప్రకటించే ముందు ఆ దేశ చట్టసభ అయిన కాంగ్రెస్ అనుమతి తీసుకోవాలి. ఒకవేళ అనుమతి తీసుకోకుండా యుద్ధం ప్రకటిస్తే దాడి మొదలుపెట్టిన రోజు నుంచి 60 రోజుల్లోగా అనుమతి తీసుకోవాలి. డొనాల్డ్ ట్రంప్ ఎవరినీ సంప్రదించకుండానే ఫిబ్రవరి 28న ఇరాన్పై యుద్ధం మొదలుపెట్టాడు. మే 1వ తేదీతో యుద్ధం మొదలై 60 రోజులు పూర్తవుతుంది. దీంతో ప్రస్తుతం ట్రంప్కు కాంగ్రెస్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. యుద్ధాన్ని 30 రోజుల వరకు పొడిగించేందుకు అధ్యక్షుడు కాంగ్రెస్ అనుమతి కోరవచ్చు. అయితే బలగాల ఉపసంహరణకు మాత్రమే అది వర్తిస్తుంది. లేదా తన విచక్షణ అధికారాలను ఉపయోగించి యుద్ధాన్ని కొనసాగించవచ్చు. కానీ ట్రంప్ నియంతలా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహంతో ఉన్న ప్రతిపక్ష డెమోక్రాట్లు యుద్ధానికి ఆమోదముద్ర పడకుండా చూడాలని పట్టుదలగా ఉన్నారు. మరోవైపు పలువురు అధికార రిపబ్లికన్లు కూడా అధ్యక్షుడిపై మండిపడుతున్నారు. యుద్ధం పొడిగింపునకు తాను ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వబోనని రిపబ్లికన్ సెనేటర్ జాన్ కర్టిస్ స్పష్టం చేశారు. మే 1వ తేదీ తర్వాత యుద్ధం కొనసాగడానికి తాను మద్దతు ఇవ్వబోనని ఫ్లోరిడాకు చెందిన రిపబ్లికన్ రిప్రజెంటేటివ్ బ్రయాన్ మాస్ట్ తెగేసి చెప్పారు.
ఈ నేపథ్యంలో ట్రంప్ రాజకీయంగా ఇబ్బందులు తప్పించుకోవాలంటే ఏకపక్షంగా వ్యవహరించకుండా కాంగ్రెస్ ముందుకు వెళ్లడమే మార్గమని నిపుణులు పేర్కొంటున్నారు. ట్రంప్ ముందున్న మరో ఆప్షన్ మే 1వ తేదీలోగా ఇరాన్ను తన దారికి తెచ్చుకోవడం. రాజకీయ ప్రత్యర్థుల ముందు అనుమతుల కోసం వేచి చూసే కంటే ఇరాన్తో నయానో భయానో దారికి తెచ్చుకోవడమే బెటర్ అని ట్రంప్ భావిస్తున్నట్టు తాజా పరిణామాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా 3 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను మోహరించడంతో పాటు హర్ముజ్ను దిగ్బంధించి ఆర్థికంగా ఇరాన్పై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కు తగ్గేలా కనిపించలేదు. సో ఈ వారం రోజుల్లో పశ్చిమాసియాలో మారణ హోమం తప్పేలా లేదు.